నిన్న మాట్లాడాడండి సాక్షి ఛానల్లో. ఆయన ఎప్పటి నుంచో అమరావతి మీద విషం జిమ్ముతున్నాడు. ఏమోలే అందరు జిమ్మే దాంట్లో ఆయన కూడా జిమ్ముతున్నాడు లేని వదిలేసాము. కానీ నిన్న మాటలు ఎంత ఘోరంగా మాట్లాడాడండి అమరావతి రైతుల మీద. 5 ఏళ్ళ నుంచి అమరావతి రైతులను ఏడిపించింది చాలేదండి మీకు. బజారుకి ఎక్కి మా వాళ్ళ ప్రాణాలు 270 మంది ఇంకా తీసుకున్నారు. బలి తీసుకుంది మీరే. కేవలంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బలి తీసుకుంది. ఇప్పుడు కూడా ప్రజెంట్ మరి ఈ రకంగా మాట్లాడితే ఎంతవరకు అండి? ఇంకా వీళ్ళు ఇంకా బతికున్నారు, చచ్చిపోలేదు. హాయిగా చంద్రబాబు చెప్పే ఇంట ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ఒక్కొక్కళ్ళు చంద్రబాబు తీసుకొచ్చే పథకాలు కానీ బయట నుంచి తీసుకొచ్చి అన్నీ చూసుకుంటా రాజధాని డెవలప్మెంట్ చూసుకుంటూ ఆనందం కొండారు. వీళ్ళని ఏ రకంగానే ఏడిపియాలి, లేకపోతే చచ్చిపోవాలి. నిజంగా బీపీ ఎక్కువ ఉండాలేదో చచ్చిపోతారండి నువ్వు వినే మాటలకి. ఎవరండి వేసీలు? ఇక్కడ వేసీలు ఉండారు, సెక్స్ వర్కర్లు ఉండారు. నువ్వు చూసావయ్యా వచ్చి? లేకపోతే నువ్వు ఏదైనా కార్యక్రమం కూడా చేసుకొని పోయావా అమరావతి వచ్చి? సన్నాసి అదవా నువ్వు? ఏమైనా కార్యక్రమం చేసుకొని వెళ్ళావా? ఈ రకంగా వచ్చి సెక్స్ వర్కర్లు అంట ఎయిడ్స్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. 108 కేంద్రాలు ఎక్కడండి ఎయిడ్స్ కేంద్రాలు పనిచేసేది? మేము వేసిలమా? మీ ఇష్టం వచ్చినట్టు ఆడాళ్ళ మీద ట్రోల్ చేసే వర్రా రవీందర్ రెడ్డి ఏమయ్యాడో అందరికీ తెలుసండి. వాళ్ళ ఏ రకంగా ట్రోల్ చేశాడో మా మీద మేము ఉద్యమాలు చేసాడు. ఇంకా వీళ్ళు ఇంకా బతికుండారు, ఇంకా నవ్వుకుంటూ తిరుగుతున్నారు. వీళ్ళకి ఒక గులికి ఎట్టాంటిది వదిలితే కానీ వీళ్ళు మళ్ళీ ఇట్లా రారని చెప్పేసి సామశివ కేఎస్ శ్రీనివాసరావు గారికి కూడా ఒక విన్నపం అండి. మాకు జర్నలిస్టులు అంటే ఎంత మంచి మర్యాద ఉందండి, వాళ్ళ మీద మంచి గౌరవం ఉండేది. ఎందుకంటే మా ఉద్యమానికి సాక్షి వాళ్లే ముందుకు తీసుకెళ్ళటానికి కానీ మా ఉద్యమం ఖండాంతరాలు దాటిపోవటానికి కూడా కేవలం మీరే కారణం. అలాంటి జర్నలిస్టుల మీద మాకు మంచి అభిప్రాయం చాలా ఉందండి. కానీ ఇలా ఒకళ్ళిద్దరు ఈ రకంగా మాట్లాడే వాళ్ళ మీద ఏమనాలండి? వీళ్ళని చెప్పు తీసుకొని చెప్పు తెగేదాకదన్నాలి. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు అంతేనా? లేకపోతే ఇప్పుడు ఇది చెప్పే వివిఆర్ కృష్ణరాజు పెళ్ళానికి కూడా చెబుతున్నామండి. నువ్వు ఇంటికి వచ్చాక నీ మొగుడిని చెప్పు తీసుకు తన్నాలి. అది మాత్రం చెయ్యాలి. ఎందుకంటే మేమందరం వేసీలమా? ఎవరండి ఇక్కడ వేసీలుగా ఉంది? పిల్లలకి ఇవ్వాల్సిన భూములు మీ అందరి కోసం 75% దారాదత్తం చేసి రోడ్డుకి ఎక్క 5 ఏళ్ళ నుంచి కూర్చుంటే మమ్మల్ని వాళ్ళు వేసీలు అంటారు. ఎంతవరకు కరెక్ట్ అండి అది? సెక్స్ వర్కర్లు ఉండారు, వేసీలు ఉండారు, లేకపోతే ఎయిడ్స్ కేంద్రాలు ఉండయి. ఎప్పుడో ఆంధ్రప్రదేశ్లో 5వ స్థానంలో ఉందని చెప్పి ఎవరో టైమ్ ఆఫ్ ఇండియా ఏదో రాస్తే దాన్ని నిన్న వాడు సపోర్ట్ చేయడం పక్కనాడు. వాడిని వాడు వీడు అంటానికి కూడా మేము వెనకాడమండి. ఎందుకంటే ఎవడో ఒకరోజు లైవ్లో లక్ష్మీభారతి గారిని ఏదో 2 మాటలు అంటే ఆపు ఆ పని కట్ చేసావు. మీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే మీ జగన్ తరపు వాళ్ళు మాట్లాడితే అలాగా అమరావతి వేదేశం చెప్తే ఇంకా చెయ్యి మాట్లాడని ఎంకరేజ్ చేయటమా? భారతీరెడ్డికి కూడా చెబుతున్నామండి. గత 5 ఏళ్లలో మీ ఆయన చేసిన పాపానికి శాపానికి 270 మంది రైతులు చచ్చిపోయారమ్మా. ఇంతవరకు మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు లేరు, పిలిచిన వాళ్ళు లేరు. ఇప్పుడే కొంచెం తేరుకుంటున్నాం, ఎట్టొకట్టో తేరుకొని 2.0 చూపిస్తా అన్నాడు. ఇదేనా 2.0 సినిమాలు చూపించేది? ఆడవాళ్ళని గౌరవించలేనివాడు మొగాడు కాదు. వాడు మొగుడైనా సరే ఆడవాళ్ళని గౌరవించలేనివాడు మొగాడే కాదండి వాడు. నిజమాట అంటే ఎప్పటికైనా ఇంట్లో చదువుతున్నావు ఒక దేవతల రాజధాని పైన ఉంది, ఇది కాదని చెప్పి. మరి ఆ దేవతల రాజధాని అని పురాణాలు తెలిసినాడు ఆడవాళ్ళని గౌరవించడం తెలియదా? పురాణాల్లో ఉందని. ఆడవాళ్ళు ఏడిస్తే ఆ రాజ్యం సుభిక్షంగా ఉండదని చెబుతారు పురాణాలు, అది కూడా నీకు తెలీదా? కాబట్టి వీళ్ళకి ఒకటేనండి చెప్పాలి కానీ తిడుతున్నాడు. కానీ ఇవాళ భారతదేశంలోనే పెద్ద ఆర్థిక రాజధాని బొంబాయిలోనే ఒక రెడ్ లైట్ ఏరియా ఉంది. నీకేదైనా చెప్పుకోవాలి ఏదని చేయాలంటే అక్కడ పోయి మాట్లాడు, దాని మీద మాట్లాడుకో. అంతేగాని నువ్వు ఇక్కడ సెక్స్ వర్కర్లు ఉండారు, ఏసీలు ఉండారు, లేకపోతే ఎయిడ్స్ కేంద్రాలు ఉండే నాకు ఎవడో చెప్పాడు, ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తీసు తన్నాల్సి వచ్చింది. భారతీరెడ్డి గారికి కూడా ఒకటే చెబుతున్నామండి. ఆమె 24 గంటల్లో లేడీస్కి క్షమాపణ. నిన్న పొద్దున ఆ షో అయిపోయింది. నువ్వు దాన్ని చూసి నిన్న మధ్యాహ్నానికి మాకు క్షమాపణ చెప్పాలి. ఆడవాళ్ళకి ఎలా వచ్చింది తప్పు అని చెప్పాలి. అలాంటిది లేకపోగా నువ్వు ఇంట్లో ఉండి మెదలకుండా కూర్చొని ఇంకా ఎంకరేజ్ చేస్తా సాక్షి మీడియాని చెయ్యండి. మీకెందుకు ఇష్టం వచ్చినట్టు రోల్ చేయండి, నేను ఇంట్లో ఉంటాను, మీ అందరూ చేయండి అని. మీ డైవర్టర్ పాలిటిక్స్ కోసం ఇవన్నీ పెట్టొద్దండి. మీది జరుగుతూనే ఉంటుంది. మీ కేసులు మీ ఏం ఆపవు, మీ ఈ మీద వచ్చినప్పుడు భారతి గారిని తిట్టారనగానే తీసుకెళ్ళి తెలుగుదేశం ఆయన అయినా చూడకుండా ఆయన్ని జైల్లో పెట్టించారు కదా, అది మీకు తెలియదా? మేమే ఖండించాం. అలాంటివి తిట్టకూడదు, అలాంటివి అనకూడదు. భారతిరెడ్డి గారు